పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి వృద్ధులు వికలాంగులను ఆదుకున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా నగరం నిజాంపట్నం మండలాల్లో పెన్షన్స్ను ఆయన పంపిణీ చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, పేదల కష్టాలు తెలుసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నారని ఎంపీ చెప్పారు. లంచాలు, అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని తెలిపారు. ప్రతిఫలాల యొక్క సంఖ్య, ప్రతిఫలాల యొక్క నంబరు, ఆ మొత్తం అమౌంట్ కూడా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెప్తే చెప్పిన మాట కట్టుబడి దాన్ని ఆఖరి నిమిషం వరకు కూడా అమలు చేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ రాష్ట్ర స్థాయిలోనే, జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో లబ్ధి పొందుతున్నాం. మనం చూసాం, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏదో 2-3 పంచాయతీలు మినహాయించే నగరం మండలం మొత్తం కూడా తిరిగి అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా 10 రూపాయల ఆర్థిక సహకారం పొందుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూసాం. దాన్ని బట్టి మీరు చూసుకోండి, అధికారం అంటే అహంకారం కాదు, పేద ప్రజల కోసం పనిచేయే అభిమానం అని చెప్పి నినాదంతో, ఆయన ప్రక్షాళన చేయాలి అనే నినాదంతో, పేదవాళ్ళకి సహాయం చేయాలనే నినాదంతో బయటకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగా పైకి వస్తారని ఆలోచించి ఇటువంటి పథకాలు పెడతారు. ఒక పథకం పెట్టాలంటే కొన్ని వేల కోట్లు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పథకానికి ఇదివరకు 36 లక్షల మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 66 లక్షల మంది అయ్యారు. 66 లక్షల మందికి నెలకి 2,000 కోట్లు, 2,000 కోట్లు, సంవత్సరానికి 24,000 కోట్లు వస్తున్నాయి.